Hi guys, I am Mr. Nandar. Welcome to my channel. And ఈ వీడియోలో మన ఉస్మానియా యూనివర్సిటీలో ఏమేం కోర్సెస్ ఉంటాయి అండ్ ఎలా జాయిన్ అవ్వాలి, వాటికి ఇంట్రెస్టెస్ ఎలా అన్ని కూడా ఈ వీడియోలో మీకు డిస్కస్ చేస్తాం. అండ్ ప్రీవియస్లీ నా ఛానల్లో ఉస్మానియా సంబంధించి చాలా వీడియోస్ అప్లోడ్ చేసిన. బీటెక్ ఎలా జాయిన్ అవ్వాలి అండ్ ఎట్లా ఉంటుంది ఉస్మానియా అనేది, అండ్ నా వ్లాగ్స్లలో కూడా చూపించిన, అండ్ ఉస్మానియా యూనివర్సిటీ టూర్ చూపించిన, ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ చూపించిన. సో వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి. లైక్ ఎలా జాయిన్ అవ్వాలి అండ్ బీటెక్ ఎలా జాయిన్ అవ్వాలి, డిగ్రీ ఎలా జాయిన్ అవ్వాలి, పీజీ ఎలా చేయాలి అని చెప్పేసి. సో వాటికి అనేది నేను రిప్లై ఇవ్వలేకపోతున్నా, టైం లేదు కాబట్టి కామెంట్స్ రిప్లై ఇవ్వలేకపోతున్నా. దయచేసి ఏమనుకోకండి. అండ్ ఇకపై మ్యాక్సిమం నేను ట్రై చేస్తా ఉస్మానియా సంబంధించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని మీకు అప్డేట్ ఇవ్వడానికి. అండ్ మీరు ఇకపై ఒకటే చేయాలి, నాకు సబ్స్క్రైబ్ చేయాలన్నమాట. లాంగ్ వీడియో చేసి చాలా గ్యాప్ అయితే వచ్చింది బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ టైం. చాలా కష్టపడి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఒక సీక్వెన్స్లో రాసుకొని మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అండ్ నేనైతే ఒక లిస్ట్ అయితే రాసుకున్నా ఉస్మానియాలో ఉన్న కోర్సెస్ గురించి, అండ్ కొన్ని కూడా మిస్ అవ్వచ్చు కూడా. సో కోర్సెస్ ఏమైనా మీకు తెలిసినవి ఉంటే మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియోస్ నుంచి నీకు ఏమైనా 1% కానీ యూజ్ అయితే మన ఛానల్కి మెంబర్షిప్ అయితే అప్రూవ్ అయింది. సో కింద జాయిన్ బటన్ ఉంటుంది, జాయిన్ అయితే కొట్టండి. బికాస్ ఏమైనా వీడియోస్ మీకు రెగ్యులర్గా రావాలంటే త్వరగా మీకు వస్తాయి. అండ్ ఏమైనా కామెంట్స్ కూడా మీరు నాకు పెట్టినప్పుడు అవి నాకు త్వరగా రీచ్ అయితే, నాకు పైన నోటిఫికేషన్ ఈజీగా వస్తుంది అనమాట. సో మీకు రిప్లైస్ త్వరగా రావాలి అంటే మెంబర్షిప్ అయితే జాయిన్ అవ్వండి. మీరు నాకు ఏమైనా సపోర్ట్ చేయాలి అనుకుంటే, ఒక ఫైనాన్షియల్లీ కానీ ఏ విధంగా కానీ సపోర్ట్ చేయాలి అనుకుంటే, మన యూట్యూబ్ వాళ్ళే మన ఛానల్కి సూపర్ థ్యాంక్స్ అయితే ఆన్ చేశారు, అప్రూవ్ చేశారు. సో మీరు లైక్ ఇంకా డిస్లైక్ ఎట్లా ఉంటాయి, ఇట్లా సైడ్కి తీసుకెళ్తే మీకు అక్కడ సూపర్ థ్యాంక్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అక్కడ మీరు క్లిక్ చేస్తే సమ్ అమౌంట్ అయితే వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు మీకు చూపిస్తారు. సో ఆ అమౌంట్ని మీరు ఎంటర్ చేస్తే మన ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళైతే అవుతారు అనమాట. ఇంకా యాడ్స్ అప్రూవ్ అయితే మనకు రాలే, బికాస్ ఇంకా వాచ్ అవర్స్ టైం అయితే కావాలి. సో ట్రై టు వాచ్ ఆల్ మై వీడియోస్, లాస్ట్ వరకు చూడండి. ఇక ఇదంతా ఆపేద్దాం, మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఉస్మానియాలో ఏమేమి కోర్సెస్ ఉంటాయి. ఓకే, యాజ్ యూ ఆల్ నో, మనకు అందరూ తెలిసిందే పిహెచ్డి, పీజీ, డిగ్రీ, బీటెక్ ఇలా అన్ని కోర్సెస్ అయితే ఉంటాయి. సో వీటిలో కూడా కొన్ని స్పెషలైజేషన్స్ ఉంటాయి. సో ఫస్ట్ మీకు నేను చెప్పాల్సింది ఏంటంటే, నార్మల్గా డిగ్రీ ఉంటుంది కదా మన గ్రాడ్యుయేషన్. సో ఈ డిగ్రీ కోర్సెస్ ఉంటాయి, బీకామ్ కానీ బీఎస్సీ కానీ ఇట్లా. సో మళ్ళీ బీకామ్లో కూడా బీకామ్ జనరల్, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ చాలా ఉంటాయి అన్నమాట. బీకామ్లో కూడా సపరేట్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి, అలా మీరు తీసుకోవచ్చు. ఆ కోర్సెస్ కూడా ఉంటాయి. ఇలా బీఎస్సీ సంబంధించిన బ్యాచులర్ ఆఫ్ సైన్స్, వీటి కూడా మీకైతే కోర్సెస్ ఉంటాయి అన్నమాట. దీని తర్వాత బీఏ బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ అనమాట. లైక్ దీంట్లో కూడా మళ్ళీ బీఏ హిస్టరీ, బీఏ సోషియాలజీ ఇలా చాలా అయితే ఉంటాయి. అండ్ డిగ్రీ సంబంధించి బీబీఏ ఈ కోర్సెస్ కూడా ఉంటాయి. కాకపోతే నాకు తెలిసిన వరకు ఏంటంటే, ఉస్మానియా కోర్సెస్ ఈ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది ఉస్మానియా యూనివర్సిటీలో కాకుండా, అంటే యూనివర్సిటీ కాలేజే సికింద్రాబాద్లో ఉంది అని చెప్పి నేనైతే విన్నా. ఒకసారి మీరు దీని గురించి క్లారిటీ కనుక్కోండి. బికాస్ యూనివర్సిటీలో పీజీ ఉంది, పిహెచ్డి ఉంది, బీటెక్ ఇలాంటి కోర్సెస్ అన్నీ క్యాంపస్ అక్కడనే ఆ సరౌండింగ్లో ఉందని విన్నా. కాకపోతే డిగ్రీ వచ్చేసి మన యూనివర్సిటీ పీజీ కాలేజ్ సికింద్రాబాద్ పారడైజ్ ఆ ఏరియాలో ఉందని చెప్పేసి నేనైతే విన్నా. అండ్ మా తమ్ముడు కూడా రీసెంట్లీ జాయిన్ అయ్యిండు యూనివర్సిటీ పీజీ కాలేజ్ సికింద్రాబాద్ అని చెప్పేసి. మా తమ్ముడు కూడా రీసెంట్లీ ఆ కాలేజ్ జాయిన్ అయ్యిండు బీకామ్లో. సో అది కూడా యూనివర్సిటీ కాలేజే, కాకపోతే క్యాంపస్ వేరు, ఇది కూడా వేరు. అంటే రెండో ఒకటే, కాకపోతే ప్లేసెస్ వేరు. మహా అంటే ఒక 5 to 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అనమాట. అది ఇది నేను విన్న కోర్స్ ఏంటంటే BFA అంటే బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. దీంట్లో ఫోటోగ్రఫీ కోర్సెస్, అప్లైడ్ ఆర్ట్స్, పెయింటింగ్ ఇలా ఏమైనా రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్ వెళ్ళాలనుకుంటే ఎవరైనా ఈ కోర్సెస్ కూడా తీసుకోవచ్చు, బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. సో ఇదంతా గ్రాడ్యుయేషన్ సంబంధించి. అండ్ ఇంటర్ తర్వాత బీటెక్ కోర్సెస్ ఉంటాయి. సో బీటెక్లో కూడా 2 టైప్స్, బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ ఉంటుంది, BE బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంటుంది. సో దెర్ ఆర్ డిఫరెంట్ అనమాట. సో BE వచ్చేసి మన యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, UCE కాలేజ్ అది. అండ్ బీటెక్ వచ్చేసి బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ, ఇది UCT కాలేజ్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ. సో 2 డిఫరెంట్ కాలేజెస్ మీరు మైండ్లో పెట్టుకోండి. ఎవరైతే ఇంటర్ తర్వాత గ్రాడ్యుయేషన్ బీటెక్లో BEలో జాయిన్ కావాలనుకున్న వాళ్ళు. అండ్ ఉస్మానియాలో BE అనేది సపరేట్, బీటెక్ అనేది సపరేట్ కాలేజ్. BEలో సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, AIML అండ్ మైనింగ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇలా ఇంజనీరింగ్ సంబంధించిన కోర్ సబ్జెక్ట్స్ కానీ ఇలాంటివన్నీ BE కాలేజ్లో ఉంటాయి. అండ్ టెక్స్టైల్ టెక్నాలజీ అండ్ ఫుడ్ టెక్నాలజీ అండ్ కెమికల్ ఇంజనీరింగ్ కూడా, కెమికల్ ఇంజనీరింగ్ బట్ ఇది టెక్నాలజీ కాలేజ్లో ఉంది. బికాస్ అంటే నేను అదే కాలేజ్ కాబట్టి. అండ్ నాకైతే చాలా కామెంట్స్లలో బీ ఫార్మసీ ఉస్మానియాలో ఉందా, ఎలా జాయిన్ అవ్వాలి అని చెప్తున్నారు. నేను మీకు ముందే చెప్తున్నా, బీ ఫార్మసీ అనేది ఉస్మానియాలో ఉంది. అది కూడా రీసెంట్లీ యాడ్ అయింది మా కాలేజ్లోనే, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ. ఒక్కసారి గుర్తు చేసుకుని అది రీసెంట్లీ యాడ్ అయింది, 2 years బ్యాక్ యాడ్ అయింది. ఫస్ట్ బ్యాచ్ ఇప్పుడు నేను వీడియో చేస్తున్న ఈ సమయానికి ఫస్ట్ బ్యాచ్ 3rd year లో ఉన్నారు. మేబీ నెక్స్ట్ ఇయర్ వాళ్ళు ఫైనల్ ఇయర్కి వెళ్ళి ఆ తర్వాత మనకు తెలుస్తుంది ప్లేస్మెంట్స్ ఎలా వస్తాయి అండ్ ఏ
ప్యాకేజెస్ వస్తాయి, ఎలాంటి కంపెనీస్ వస్తాయి అనేది ఇప్పటికైతే చెప్పలేము, బికాస్ ఇంకా ఫస్ట్ బ్యాచ్ కూడా కంప్లీట్ కాలే కాబట్టి. అండ్ ఉస్మానియా మెయిన్ క్యాంపస్, మెయిన్ ఆర్ట్స్ కాలేజ్ ఉంటుంది అనమాట. దాంట్లో ఎక్కువగా పిహెచ్డి ఇంకా పీజీ కోర్సెస్ ఉంటాయి. పీజీ కోర్సెస్ లైక్ ఎంఎస్సి, ఎంఏ అండ్ ఎంఎల్ఐఎస్సి, లైక్ మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అనే కోర్సెస్ మనకు తెలియని కోర్సెస్ చాలా ఉన్నాయి. అండ్ వెరీ రేర్ కోర్సెస్ కూడా ఉంటాయి. మాస్టర్ ఆఫ్ సైకాలజీ, లైక్ డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ లింగ్విస్టిక్స్ అనే కోర్సెస్ కూడా ఉంది. మా సీనియర్ కూడా లింగ్విస్టిక్ అనే కోర్స్ చేస్తున్నాడు. అండ్ ఎంఏ తెలుగు, హిందీలో చాలా కోర్సెస్ అయితే ఉన్నాయి ఎంఏ సంబంధించి. పీజీ ఎవరైనా చేయాలి కూడా. కాకపోతే పీజీ జాయిన్ కావాలనుకుంటే మాత్రం వెరీ తక్కువ ర్యాంక్ ఉండాలి. కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఉస్మానియా యూనివర్సిటీలో జాయిన్ కావాలంటే, బికాస్ లైక్ కాంపిటీషన్ ఎక్కువ. అండ్ దాంట్లో ఉస్మానియా కాబట్టి కొద్దిగా చాలామంది అందులో రావాలనుకుంటారు కాబట్టి ర్యాంక్ అనేది మంచిగా రావాలి. బిలో 100 లేదా బిలో 200 రావాలని నేను అనుకుంటున్నాను. బికాజ్ అండ్ ఇలాంటి లింగ్విస్టిక్ కానీ ఇలాంటి రేర్ కోర్సెస్ ఉంటే దాంట్లో ఎక్కువ వచ్చినా పర్లేదు, కాకపోతే మినిమం ర్యాంక్ రావాలి. ఉస్మానియా కాలేజ్లో ఆర్ట్స్ కాలేజ్లో పీజీ చేయాలనుకుంటే మన స్టేట్ గవర్నమెంట్ పెడుతుంది అన్నమాట సిపిజెట్ అని చెప్పేసి, పీజీ ఎంట్రన్స్. సో ఉస్మానియానే కాదు, డిఫరెంట్ యూనివర్సిటీలో జాయిన్ కావడానికి మన తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలో కానీ అన్ని పీజీ కాలేజ్లో జాయిన్ కావడానికి ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, సిపిజెట్ అని చెప్పేసి. అండ్ పీజీలోనే ఎంఎస్సి ఉంటుంది, మళ్ళీ ఎంఎస్సి అప్లైడ్ స్టాటిస్టిక్స్ అండ్ ఎంఎస్సి ఆస్ట్రానమీ, ఇలా డిఫరెంట్ కోర్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఇంతకుముందు చెప్పడం మర్చిపోయినా, బీటెక్ ఈ కోర్స్ అనేది టీఎస్ ఎంసెట్ అనే ఎగ్జామ్ ఉంటుంది అనమాట. ఎగ్జామ్ రాసి మంచి ర్యాంక్ తెచ్చుకుంటే ఈ బీఈ కాలేజ్ ఇంకా బీటెక్ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి వీలు ఉంటుంది అనమాట. అండ్ మీకు తక్కువ ర్యాంక్ వస్తే డిమాండెడ్ కోర్సెస్ లైక్ ఇప్పుడు ఏఐఎంఎల్ అండ్ సిఎస్సి, ఇలా పెద్ద పెద్ద బ్రాంచెస్లో ఉన్న సీట్లు కూడా మీరు తెచ్చుకోవచ్చు తక్కువ ర్యాంక్ వస్తాయి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఎంబీఏ అనేది సపరేట్ కాలేజ్ అయితే ఉంది మన ఉస్మానియా క్యాంపస్లోనే. అండ్ టీఎస్ ఐసెట్ ఎగ్జామ్ అనేది రాయాలి, టీఎస్ ఐసెట్. సో ఈ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ వస్తే ఎంబీఏలో కూడా సీట్ వస్తుంది. అండ్ ఎంబీఏలో కూడా మీకు ఇంట్రెస్ట్ బట్టి కోర్సెస్ ఉంటాయి అనమాట. ఎంబీఏలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఎంఏ అకౌంట్స్, ఎంఏ ఫైనాన్స్, ఇట్లా సంథింగ్ అంత ఐడియా లేదు, బట్ డిఫరెంట్ ఉంటాయి. సో మీకు ఏది సెట్ అవుతుంది, మీ ఇంట్రెస్ట్ ఏంది, అండ్ దాన్ని బట్టి మీరైతే ఎంబీఏలతో కోర్స్ అయితే తీసుకోండి. అండ్ టీఎస్ ఐసెట్, సో తక్కువ ర్యాంకుల వల్ల ఇది గుర్తుంచుకోండి. సైన్స్ ప్రకారం ఎలా ఉంటే మైక్రో బయాలజీ అండ్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్ ఉంటుంది అనమాట, అది మర్చిపోయిన చెప్పడం. అండ్ బయోటెక్నాలజీ కోర్సెస్ ఉంటాయి ఉస్మానియా యూనివర్సిటీలో, చాలా కోర్సెస్ అయితే ఉన్నాయి. మీకు కింద అయితే పీడిఎఫ్ ఇవ్వడానికి ట్రై చేస్తా, ఇఫ్ పాసిబుల్ పీడిఎఫ్ అయితే ఇస్తా. మీకు పీడిఎఫ్ అనేది రాకపోతే మిస్టర్ నరేందర్ 31 అనే నాకైతే డిఎం చేయండి, మీకు అయితే పీడిఎఫ్ ఫార్వర్డ్ చేస్తా. అండ్ మీకు అందులో అన్ని కోర్సెస్ ఉంటాయి. సో దట్ ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా నాకైతే కామెంట్ అయితే అయ్యండి, ఐ విల్ ట్రై టు రీచ్ అవుట్ యూ. అండ్ డిగ్రీ కోర్స్ బీసీఏ కూడా ఉంటుంది అన్నమాట, బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. అండ్ పీజీ కోర్స్ ఎంసీఏ ఉంటుంది, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. సో ఇవన్నీ కూడా ఉస్మానియా యూనివర్సిటీలో కోర్సెసే. అండ్ మన వాళ్ళకి తెలియదు ఏంటంటే, చాలా వరకు ఎంతసేపు ఉన్న ఇంజనీరింగ్, సో 10th అయిపోతే ఎంపీసీ తీసుకోవాలి ఇంజనీరింగ్, లేదా బైపీసీ తీసుకోవాలి ఎంబీబీఎస్ కాలేదంటే నర్సింగ్ లేదా బీ ఫార్మసీ. ఇవే కోర్సెస్ తప్ప ఇంకా కోర్సెస్ ఉన్నాయని కూడా తెలియదు. చాలా కోర్సెస్ ఉన్నాయి. అండ్ ఫారెన్సిక్ సంబంధించిన కోర్సెస్ ఉంటాయి, అండ్ మైక్రోబయాలజీ, ఇలా డిఫరెంట్ కోర్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. అండ్ సైకాలజీ కోర్సెస్ ఉంటాయి, ఆస్ట్రానమీ కోర్సెస్ ఉంటాయి. మర్చిపోయిన ఎంటెక్ కూడా ఉంటుంది అనమాట. బీటెక్ తర్వాత ఎంటెక్ చేస్తారు కదా చాలా మంది, అండ్ లేదా ఎంఈ చేస్తారు, మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్. సో ఈ కోర్సెస్ కూడా ఉస్మానియా యూనివర్సిటీలో అయితే ఉన్నాయి. యూనివర్సిటీలో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. మీకు స్విమ్మింగ్ పూల్ ఉందన్నమాట, అండ్ ఒక క్లినిక్ ఉంది, హాస్పిటల్. సో స్టూడెంట్స్కి ఏమన్నా అవుతే ఫ్రీగా చెక్ చేస్తారు అనమాట. అండ్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నంత వరకు ఒక ఫ్రీ వైఫై కూడా ఉంటుంది అనమాట. అండ్ స్విమ్మింగ్ పూల్, వైఫై, జిమ్, హాస్పిటల్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది అనమాట ఉస్మానియా యూనివర్సిటీలో. అండ్ ఫ్రీడమ్, ముఖ్యంగా చాలా టైం ఉంటుంది స్టూడెంట్స్కి, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో అండ్ ఎవరైతే లైక్ ఒక మంచి అట్మాస్ఫియర్ ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. అండ్ ప్రతి కాలేజ్ సంబంధించిన హాస్టల్ ఉంటుంది, అండ్ వాళ్ళకి సపరేట్ మెస్ ఉంటుంది. మెస్లో కూడా ఫుడ్ ఓకే, బికాస్ స్టూడెంట్ చేతిలోనే ఉంటుంది ఫుడ్ అనేది. వాళ్ళు మెనూ మార్చుకోవచ్చు కాబట్టి వాళ్ళు తగ్గట్టు పెట్టుకోవచ్చు, అంటే అందరిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మార్చుకోవచ్చు మెనూ అనేది. ఆ తర్వాత హాస్టల్స్ ఒకటి కొన్ని ఫెసిలిటీస్ అయితే బాగాలేవని చెప్పి నేను కూడా విన్నా. అండ్ మేమున్నప్పుడు కూడా అక్కడ మేమున్న హాస్టల్ అయితే అంత మంచిగా లేకుంటుంటే, బికాస్ అది ఓల్డ్ బిల్డింగ్ అనమాట. సో ఇప్పుడు మేబీ మా జూనియర్స్కి కొత్త బిల్డింగ్ ఇస్తారు అని చెప్పి విన్నా, బట్ ఇచ్చారో తెలియదు. బికాస్ మేమున్నప్పుడైతే బిల్డింగ్ చాలా ఓల్డ్ది, పెచ్చులు కింద పడుతుండే. దానికోసం మా బ్యాచ్ వాళ్ళు ధర్నా చేసారు కూడా, బట్ అది ఎంతవరకు సక్సెస్ అయింది ఇప్పుడు మళ్ళీ ఏమన్నా అంతే నడుస్తుందో తెలీదు. సో అదొక్కటి, హాస్టల్ ఫెసిలిటీస్ ఒక్కటి మనం మైండ్లో ఉంచుకుంటే మిగతా మొత్తం వేరే లెవెల్ అన్నారు. బికాస్ స్టడీస్ కానీ, కాలేజ్లో ఉండే ఫెసిలిటీస్ కానీ, అండ్ ఎక్స్పీరియన్స్ టీచర్స్ కానీ, ఎక్స్పీరియన్స్ ప్రొఫెసర్స్ కానీ, అండ్ బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ టాప్ నాచ్. అండ్ మీరు బీఈ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకుంటే అక్కడ పెద్ద కంపెనీస్ అయితే వస్తాయి హైర్ చేసుకోవడానికి. అండ్ మా కాలేజ్లో బీటెక్ కాలేజ్లో లాస్ట్ ఇయర్ అయితే
మంచిగా ప్లేస్ అయ్యారు అనమాట. అండ్ ఎక్కువ కంపెనీస్ అయితే వచ్చినాయి. ఐ హోప్ ఈ ఇయర్ కూడా వస్తాయి, మా జూనియర్స్ కూడా రావాలి, వాళ్ళకి మంచి ప్లేస్మెంట్ రావాలని చెప్పి అనుకుంటున్నా. లెట్స్ సీ. అండ్ ఇంకా మీకు ఏమైనా కోర్సెస్ గురించి డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్లో మెంబర్షిప్ అయితే తీసుకోండి. అండ్ మీకు ఇన్ఫర్మేషన్ ఏమైనా మంచిగా యూజ్ అయింది అనుకుంటే సూపర్ థ్యాంక్స్ అయితే అయ్యండి. అండ్ వీడియోని వీలైనంత వరకు ఎవరైనా స్టూడెంట్స్కి ఉపయోగపడితే వాళ్ళకైతే షేర్ చేయండి. ఇఫ్ పాసిబుల్ మీకు షేర్ చేయండి, అదర్వైజ్ మీ ఇష్టం. అండ్ మన ఛానల్లో ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ మీరు కోరుకుంటున్నారు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలి, ఎలాంటి వీడియో కావాలనేది, ఎలాంటి కంటెంట్ కావాలనేది మీరు కామెంట్ అయితే చేయండి. అండ్ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.